పబ్లిక్ ఎవ్వరికైనా సరే మనిషి విలువ అవసరం పడ్డప్పుడే తెలుస్తుంది. ఏంటికంటే ఉత్తప్పుడు అయ్యా నాయన అని అడుక్కున్నా సరే పట్టించుకోనోళ్ళు అదే మనతోని ఏమన్నా అవసరం పడ్డదనుకోర్రి తీయగా మాట్లాడుకుంటూ వస్తారు, చక్కెర లేకుండానే పాశం వండుతారు. గిట్లనే లీడర్ సాబులు కూడా ఉత్తప్పుడు పట్టించుకోరు, కానీ ఎలక్షన్ల టైంలో మాత్రం మీరే దేవుళ్ళు అని అంటుంటారు. అందుకే గీ ఊరోళ్ళు గట్టి ఈగ్రమే చేసిర్రు. ఏ నిలబడ్డరేంది, కూసోన్రి, ఇవాళ యాడికైతే ఆడికి కూసోన్రి. ఇక ఇప్పుడు చెప్పుండ్రి అయ్యా, రాన్రి ఎవరు రాన్రి అన్నట్టే పంచాది మోపు చేసిండ్రు. ఇంతకు పంచాది ఏంటిది ఏం కథ అని అంటే నువ్వు చెప్పే పెద్ద మనిషి. ఇప్పుడు నుండి కాదు సార్, మాకు 70 సంవత్సరాల నుండి ఇదే బాధ ఉన్నది సార్. మాకు రోడ్ లేక, మాకు నీళ్ళు మంచిగా లేక, మాకు ఎక్కడైనా పోవాలంటే దగ్గర దవాఖానా లేదు సార్. అయ్యో, దేశానికి ఆజాద్ వచ్చి 78 ఏండ్లు అవుతుంది, ఇంకా వీళ్ళ ఊర్లో ఏమిటికేం సవలతులు లేవు అన్నట్టు. మరి ఇప్పుడు ఇంతకేమంటారో పెద్ద మనిషి. ఎంపీటీసీ సర్పంచ్ ఓట్లు కానీ మేము వేయం సార్. ఇక మొత్తం ఏదన్నా కానీ ఏ పోరాటాలు కానీ కలెక్టర్ వచ్చినా కానీ మేము అసలు ఓటు మాత్రం వేసారు గదా అన్నట్టు. కొమరం భీం జిల్లా లింగాపూర్ మండలం కీమనాయక్ తాండా లొద్దిగూడ అనే 2 ఊర్ల పబ్లిక్ వీళ్ళు. ఏండ్ల సంధికి 2 ఊర్లకు ఓ రోడ్డు లేదు, మంచిళ్ళు లేవు, ఓ అంబులెన్స్ రాదు, ఓ ఫోనుగా అలవదు, ఏమిటికేం లేవట. వానకాలంలో సుక్కలు కానొస్తాయట. ఎవరికన్నా సుస్తైతే దావకనకు తోలుకపోదామంటే కూడా సవలతి లేదు. ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధలు. ఆఫీసర్ల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరిగినరాట. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా పట్టించుకున్న పాప అనబోలేదా అంటున్నారు. అందుకే ఈసారి ఊర్లో సవలతులు చేస్తారా ఎమ్మటే చేయండ్రి, లేదంటే మాత్రం ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో ఓట్లేయం, సర్పంచ్ ఎలక్షన్లలో ఓట్లేయం, అసలు మా మొక్కాయనే రావద్దు ఎవ్వాలని కోపానికి వస్తుండ్రు పబ్లిక్. వచ్చే ఎలక్షన్లను బహిష్కరిస్తాను అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు. మరి ఇక వాళ్ళకి ఎంత కడుపు కాలితే గింత గోసెల్లగా ఎక్కింటారు చెప్పుర్రే. ఆయారాం గయారాం అన్నట్టు ఎలక్షన్లప్పుడు తీయటి పుల్లటి మాటలు చెప్పితే అయిపోయానా అని లీడర్ల మీద కోపానికి వస్తుండ్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఇప్పటికైనా మంచి రోడ్లేసి సవలతులు చేసే ఇగురం చేయాలి అని కోరుకుంటారు.